కృష్ణుడు మరణించిన ప్రదేశం ఎక్కడుందో మీకు తెలుసా? మీరు శ్రీకృష్ణుడి గురించి చాలా కథలు విని ఉంటారు. కానీ ఆయన ఎక్కడ కన్ను మూశారు, ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి అనే విషయాలు చాలా మందికి తెలియవు. గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు, టూరిస్టులు తరచుగా సందర్శించే ప్రదేశాల్లో సోమనాథ్ ఒకటి. ఇది భారతదేశంలోని అత్యంత ప్రాచీన తీర్థయాత్ర కేంద్రమే కాదు, పరమశివుడికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కూడా. ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ఇది శివ భక్తులతో పాటు శ్రీకృష్ణుడి భక్తులకు కూడా పరమ పవిత్రమైన ప్రదేశం. ఎందుకో తెలియాలంటే ఈ కథనం పూర్తిగా వినాల్సిందే. అస్త చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దూరం నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుడి కాలిని చూసిన ఓ వేటగాడు అది మృగమై ఉంటుందని భావించి తన వద్ద ఉన్న విషం పూసిన బాణాన్ని తీసి ప్రయోగిస్తాడు. అది నేరుగా వచ్చి కృష్ణుడి బొటని వేలుకు గుచ్చుకుంటుంది. విష ప్రభావం వలన కృష్ణుడు కన్ను మూస్తాడు. మరణానికి ముందు బాణం తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు సోమనాథ్ కు దగ్గరలో ఉన్న హిరణ్ నదిని సందర్శించినట్లు చెబుతారు. హిరణ్ నది వద్ద ఇప్పటికీ కృష్ణుడి పాదముద్రలు ఉంటాయి. అవి ఉన్న ప్రదేశాన్ని దేహోత్సర్గ తీర్థ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగిన ప్రదేశాన్ని బాల్కా తీర్థం అని అంటారు. ఈ ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఈ ఆలయానికి సమీపంలో దాదాపు 1000 ఏళ్ల నాటి అస్తవృక్షం ఉంటుంది. దీని క్రిందే కృష్ణుడు విశ్రమిస్తుండగా వేటగాడు వేసిన బాణం బొటనవేలికి తగిలింది. మోక్షానికి ఇది గొప్ప ప్రదేశంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో కృష్ణుడి విగ్రహం ఉంటుంది. ఎందరో భక్తులు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి మోక్షం పొందేందుకు వస్తుంటారు.